ఒకప్పుడు నేను కూడా 2 గదుల ఇంట్లో 7 మందితో కలిసి ఉండేదాన్ని. అద్దెని షేర్ చేసుకుంటూ. నాకు ఆ లైఫ్ తెలుసు, ఈ లైఫ్ తెలుసు. మీరేం కంగారు పడకండి, మీ పనులు మీరు చూసుకోండి. నేను జరుగుతున్నది తలుచుకుంటూ ఆనందంగా ఇక్కడే ఉంటాను. అలాగే మేడం. రే సుబ్బరాజ్, మేడం, నువ్వు నా ఇంటి మీద ఒక కన్నేసి ఉంచరా. ఆ యశోద ఏం చేస్తుందో తెలుస్తుంది. అలాగే మేడం. పాప ఎందుకో తెలీదు, నాన్ స్టాప్ గా ఏడుస్తూనే ఉంది. పాప అప్పుడప్పుడు ఎందుకలా ఏడుస్తుందో నాకు అర్థం కావడం లేదు. మేము వచ్చేలోపు నువ్వు ఆ దేవికిని ఇంటికి పిలిపించు. బుజ్జమ్మని అడిగి ఊర్మిళ ఫోన్ నెంబర్ తీసుకున్నాను కదా, ఊర్మిళకి ఫోన్ చేసి మళ్ళీ ప్రాధేయపడతాను. అయ్యో భగవంతుడా, ఊర్మిళ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అసలు ఈ ఊర్మిళ ఎక్కడికి వెళ్ళుంటుంది? నా పాప ఎక్కడుంది? భగవంతుడా, నా పాప ఆరోగ్యం కుదిరి పడేలా చూడు స్వామి. ఎలా అయినా నా కూతురు దగ్గరికి నన్ను చేర్చు. నా కూతుర్ని నేను ఎత్తుకోవాలి, ముద్దాడాలి. నేను కంగారులో బుజ్జమ్మ దగ్గర నీరజ ఫోన్ నెంబర్ తీసుకోవడం మర్చిపోయాను. నీరజ నెంబర్ ఉండుంటే వెంటనే నీరజకి ఫోన్ చేసి పాప ఎలా ఉందో తెలుసుకునేదాన్ని. ఇప్పుడెలా పాప గురించి తెలుసుకోవడం? యశోదా, యశోదా, యశోదా ఏమైంది? యశోదా ఏమైంది? యశోదా ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఎందుకో తెలియదు కానీ పాప నాన్ స్టాప్ గా ఏడుస్తూనే ఉంది. నాతో పెట్టుకుంటే జీవితం ఎంత నరకంగా ఉంటుందో నీకు తెలిసేలా చేస్తానే. యశోదా, ఊర్మిళ ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేసిందేమో. ఇది అబద్ధమై ఉండొచ్చు కదా? లేదు హరి, ఊర్మిళ నా ముందే స్పీకర్ పెట్టి మరీ మాట్లాడింది. నాకు నా బిడ్డ కావాలి హరి, నా బిడ్డ నేను కలవాలి. నా పాప ఎలా ఉందో ఏంటో, ఎంత బాధపడుతుందో హరి, నేను తనని చూడాలి చూడాలి. యశోదా, 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 యశోదా. యశోద ఎక్కడుందో తెలియడం లేదు. ఈవిడేమో ఇంట్లోనే టెస్ట్ వేసుకుని కూర్చుంది. ఖచ్చితంగా యశోద ఇంటికి రాకుండా అయితే ఉండదు. ఏదో ఒక సమయంలో యశోద ఇక్కడికి వస్తుంది, ఊర్మిళకి దొరికిపోతుంది. భగవంతుడా, ఎందుకయ్యా మాకు ఇలాంటి కష్టాలు ఇస్తున్నావు? యశోద ఊర్మిళ మెడకి దొరకకుండా ఉండేలా చూడు. ఏమైంది మేడం, మీలో మీరే నవ్వుకుంటున్నారు? రాత్రంతా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాన్రా. కనీసం అదొక 20 సార్లు నాకు ఫోన్ ట్రై చేసుంటుంది. ఇందాకే కావాలని ఫోన్ ఆన్ చేశాను.
ఆన్ చేసి అరగంట కాలేదు, ఈలోపు 5 సార్లు యశోద ఫోన్ చేసింది. ఇన్ని రోజులు అది నాతో ఆటలాడుకుందిరా. ఎక్కడ నా గురించి నీరజకి నిజం తెలిసిపోతుందో అని అనుక్షణం నేను నరకం అనుభవించాను. కానీ ఇప్పుడు నేను ఆట ఆడటం మొదలుపెట్టాను. మామూలుగానే నేను ఎవరితోనైనా ఆట ఆడుకోవాలి అంటే చుక్కలు చూపిస్తాను. అలాంటిది నాతో ఆట ఆడుకున్న దాన్ని అంత సులువుగా ఎలా వదులుతాను? అది టెన్షన్తో నరకం అనుభవించాలి. అసలు ఊర్మిళతో ఎందుకు పెట్టుకున్నానా అనుకోవాలి. నేను కనిపించగానే నా కాళ్ల మీద పడి తప్పైపోయింది, నన్ను క్షమించండి అని ప్రాధేయపడి ఏడవాలి. నా కాళ్ళని దాని కన్నీళ్లతో కడగాలి. నాకిప్పుడు ఒకే ఒక్క బాధ ఉండిపోయిందిరా. దాని బాధని, దాని ఏడుపుని లైఫ్లో చూడలేకపోతున్నానని. అందుకే అదిప్పుడు ఎలా ఉంటుందో, ఎలా బాధపడుతుందో ఊహించుకొని ఆనందపడుతున్నాను. తొందరగా రా, టైం అయిపోయింది. ఆటో కూడా వచ్చి చాలాసేపు అయింది. ఏనికి అన్నం మిగిల్చకుండా తిను. ఏమాత్రం మిగిలిందో నీ ఒళ్ళు పగులుతుంది చెప్తున్నాను. అన్నం తింటాను కానీ అత్తేంటమ్మా ఇంకా రాలేదు? ఎప్పుడొస్తుందంట? అత్తెవరు? మా అత్త చాలా మంచిది. నాతో ఆడుకుంటుంది, బోల్డన్ని కబుర్లు చెప్తుంది. మేడం, అత్తంటే మా బావగారి చెల్లెలు. మా బావగారు ఆయన చెల్లి ఇద్దరు కలిసి కోయంబత్తూరు వెళ్ళారు. తనకి అక్కడేదో జాబ్ వచ్చిందని బావగారు తీసుకుని వెళ్ళారు. ఆహా. అవునా, సరే పదవే, నీ స్కూల్ ఆటో వచ్చి చాలాసేపు అయింది. పద. మరి అత్త ఎప్పుడొస్తుందమ్మా? ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. పద రా. అత్త అత్తని ఒకటే గోల. ఏంటి యశోద ఇది? నువ్విలా అయిపోతే ఎలా చెప్పు? హరి, నా పాపకి బాలేదంట. డాక్టర్స్కి చూపించినా ఏం లేదని చెప్పారంట. కానీ పాప ఏడుస్తూనే ఉంది. నా ముందే ఊర్మిళ ఫోన్ మాట్లాడి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు పాప ఎక్కడుందో తెలియదు. అలా అని ఆ ఊర్మిళని అడిగి తెలుసుకుందామంటే ఆ ఊర్మిళ ఎక్కడుందో కూడా తెలీదు. నా పాపని నేను చూడాలి. ఎలా కుదురుతుంది చెప్పు హరి. యశోద, రిలాక్స్. మీరు పేషెంట్కి ఏమవుతారండి? యశోద నాకు కాబోయే భార్య. యశోద నాకు కాబోయే భార్య. కాబోయే భార్య. చెప్పండి డాక్టర్, ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదండి. తను కొంచెం టైంకి ఫుడ్ తీసుకోవాలి, అలాగే ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవాలి. ఈ
రెండు కరెక్ట్గా లేకపోవడం వల్లే ఈ రోజు తనకి ఈ పరిస్థితి వచ్చింది. బలానికి టానిక్ రాస్తాను, అలాగే కొన్ని టాబ్లెట్స్ కూడా రాస్తాను. వెళ్ళేటప్పుడు అవి తీసుకుని వెళ్ళండి. అలాగే డాక్టర్. కాసేపట్లో డిశ్చార్జ్ చేస్తాను. తనని ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు. ఓకే. యశోద, ఏమన్నా కావాలా? వద్దంటే ఎలా? ఇందాకే చెప్పారు కదా నీకు బలం తక్కువగా ఉందని. ఫ్రూట్స్ తింటేనే ఫైట్ చేయగలుగుతావు. ఉండు, నేనిస్తా. నన్ను లాలించు సంగీతం నువ్వే కదా, నిన్ను పాలించు సంతోషం నేనే కదా. నిశిరాత్రి నీవు నెలవంక నేను, నీతో పాటు నిలిచే కాలం చాలందునా. మొగ్గై ఎదురొచ్చి వనముగ మారేవు, కలనే నాకిచ్చి కనులను దోచావు. ఎదలయలో నా లయమయ్యే శృతివే నువ్వు, నా బ్రతుకే నువ్వు. నన్ను లాలించు సంగీతం నువ్వే తాగు. పాలించు సంతోషం నేనే కదా. నీలాల నింగి తెలవారకుంటే నా జీవాన్నే నీకో దివ్యగా అందించనా. శిలలా మౌనంగా కదలక పడి ఉన్నా, అలలా నువ్వు రాగా అలజడి నవ్వుతున్నా. దీపం నువ్వైతే నీ వెలుగు చాలు. నవ్వనా, నీలో సగమవ్వనా. నన్ను ఆపిల్. లాలించు సంగీతం నువ్వు తిను, తిను. నిన్ను పాలించు సంతోషం నేనే కదా. నువ్వు చిరుగాలివా లేక విరివానవా, మరి ఆ తిను. నింగి ఈ నేల నిప్పేనువా లేక నేనే నువ్వా. నన్ను లాలించు సంగీతం నువ్వే కదా. ఏంటి యశోద అలా చూస్తున్నావు? నేను నీకేమవుతాను హరి? నాకింతలా సాయం చేస్తున్నావు. ఇందాక డాక్టర్ చెప్పినప్పుడు వినలేదా? నువ్వు నా భార్య, కాబోయే భార్యవి, కాబోయే భార్యవి, కాబోయే భార్యవి. నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు అండగా ఉంటాను అని మాటలతో చెప్పడం కాదు యశోద. ప్రేమించిన అమ్మాయికి చేతల్లో చూపించాలి. ఇప్పుడు నేను చేస్తుంది అదే. యశోద, నువ్వు నాకు మాట ఇస్తావా? ఏం మాట హరి? రేపొద్దున మనం చేసే ఈ ప్రయాణంలో విజయం సాధించి నీ బిడ్డకి తండ్రి ఎవరో తెలిసినా సరే నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళను అని నాకు మాటివ్వు యశోద. నదిలాగ నీవు కదలాడుతుంటే నీతో పాటు సాగే తీరం నేనవ్వనా. నిశిరాత్రి నీవు నెలవంక నేను, నీతో పాటు నిలిచే కాలం చాలందునా. తండ్రి ఎవరో తెలియడం అంత ఈజీ కాదు. నువ్వు మాట ఇవ్వకపోయినా నేను నీకు మాటిస్తున్నాను యశోద.
మనం పెళ్లి చేసుకొని పాపని మన బిడ్డగా పెంచుకుందాం. ఎంత గొప్ప ప్రేమ. అర్జున్ చేతిలో నేను మోసపోక ముందు నాకెందుకు పరిచయం కాలేదు హరి? సరే యశోద, ఇక మనం బయలుదేరదామా? హరి, నన్ను కాస్త సుబ్రాజ్ గారి ఇంటి దగ్గర డ్రాప్ చేయి. పాపం అందరూ నేను ఇంకా రాలేదని కంగారు పడుతూ ఉంటారు. వద్దు యశోద, నీ మీద కోపంతో ఆ ఊర్మిళ వాళ్ళని ఏమైనా చేయొచ్చు. ఇదివరకంటే వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఊర్మిళకి నిజం తెలిసిపోయింది. ఊర్మిళకి మనకి మధ్య ఒక పెద్ద యుద్ధమే స్టార్ట్ అయింది. అలాంటప్పుడు మనం చేసే యుద్ధంలో నీ మంచి కోరుకునే వాళ్ళు బలి కావడం నాకిష్టం లేదు. అదే మాట నువ్వు కూడా చాలాసార్లు చెప్పావు. చెప్పావు, నిజమే, నాకు ఇష్టం లేదు. కానీ నేను వెళ్ళకపోతే అందరూ చాలా బాధపడతారు. ఏదో ఒక మంచి సమయం చూసుకుని నేనే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాను. ఇప్పటికైతే నన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టు ప్లీజ్ హరి. పదే పదే ఫోన్లు చేస్తున్నారు, ఎక్కడున్నావని అడుగుతున్నారు. అందుకే నేను ఫోన్ ఎత్తడమే మానేశాను. సరే యశోద, పద వెళ్దాం. కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా నీ పెదాలపై చిరునవ్వు వచ్చేలా ఎప్పుడూ చూసుకుంటాను. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను యశోద. మా అమ్మ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు నా భార్యవి, నీ బిడ్డకి తండ్రిని కూడా నేనే. ఈ సమాజం నన్ను ఎన్ని మాటలన్నా నేను పట్టించుకోను. నాకు నీ ఆనందం మాత్రమే ముఖ్యం. ఐ లవ్ యూ యశోద. దేవకి, మీ అన్నయ్య నాకు నమ్మిన పంటు. నేను నాకంటే ఇప్పటి వరకు ఎవరినైనా నమ్ముతూ వచ్చాను అంటే అది కేవలం మీ అన్నయ్యని మాత్రమే. వీడికి ఏ పని చెప్పినా చిటికలో చేసుకొని వస్తాడు. వీడొక రాయి లాంటివాడు అనుకున్నాను, కానీ ఈ రాయిలో కూడా ఒక మనసుందని మొన్నే నాకు తెలిసింది. మీ అన్న ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటగా? నాతో కూడా చెప్పాడు, కానీ ఆ అమ్మాయి ఎవరో నాకు చూపించలేదు మేడం. అవునా? ఆ అమ్మాయి ఎవరో మీ చెల్లెలకు కూడా చూపించలేదా సుబ్బరాజ్? సమయం వచ్చినప్పుడు అందరికీ చూపిస్తాలే మేడం. ఇప్పుడు ఖాళీగానే ఉన్నాగా. ఆ అమ్మాయిని చూపిస్తే మీ ఇద్దరి జంట ఎలా ఉంటుందో మేం చూసి చెప్తాం కదా. లేదు మేడం, చూపిస్తాను, కానీ ఇప్పుడు కాదు. ఆ అమ్మాయి ఇంకా నా ప్రేమను యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేస్తే మీకు చూపిస్తాను. యశోద, నువ్వేమీ కంగారు పడకు, భయపడకు. ఆ ఊర్మిళ ఇదంతా కావాలనే చేస్తుంది. అంతేకాదు, నువ్వు భయపడుతుంటే ఊర్మిళ నిన్ను ఇంకా భయపెడుతూనే ఉంటుంది. అందుకే నీకు ఏ ఫోన్లు వచ్చినా లిఫ్ట్ చేయకు, బయట కూడా ఎక్కువ తిరక్కు. ఎందుకంటే కుబేర బాబాయ్ చెప్పినట్లు నీ చుట్టూ ఉన్న వాళ్ళలో 10 మందిలో 9 మంది ఖచ్చితంగా ఆ ఊర్మిళ మనుషులే ఉంటారు. వాళ్ళందరూ స్లీపర్ సెల్స్లా పనిచేస్తూ ఉంటారు. ఒకరికి ఒకరికి పరిచయం కూడా ఉండదు, కానీ వాళ్ళందరూ పనిచేసేది మాత్రం ఊర్మిళ కోసమే. అలాగే హరి, ఎవరి ఫోన్లో లిఫ్ట్ చేయను. ఇందాక సుబ్బరాజు గారు దేవకి ఇద్దరు ఫోన్లు చేశారు. వాళ్ళ ఫోన్లు కూడా నేను లిఫ్ట్ చేయలేదు. వాళ్ళకేం చెప్పాలో తెలియక నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
కానీ వాళ్ళు ఖచ్చితంగా నాకేదైనా జరిగిందేమోనని భయపడుతూ ఉంటారు. ఎలాగో ఇంటికి వచ్చాను కదా, జరిగిందంతా వాళ్ళకి చెప్తాను. సరే యశోద, జాగ్రత్త. ఉమ్. ఇది ఊర్మిళ కార్ కదా. హరి హరి, లోపల 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 ఏమైంది యశోద? లోపల ఊర్మిళ ఉంది హరి. ఏం మాట్లాడుతున్నావు? ఊర్మిళ ఉందా? అవును హరి, బహుశా నేను ఇక్కడ ఉంటానని తనకేమైనా తెలిసిందేమో, లేకపోతే కూతురు దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి ఇక్కడికి ఎందుకు వస్తుంది? బయట తన కారుంది హరి, చూడు. యశోద, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, మనం వెళ్ళిపోదాం. ఆ, హరి, నేనిక్కడ ఉంటున్నానని తెలిసిందంటే ఖచ్చితంగా ఆ ఊర్మిళ ఇంట్లో వాళ్ళని చిత్రహింసలు చేస్తుందేమో, వాళ్ళకేమైనా ఆపద కలిగిస్తుందేమో. చూడు యశోద, నువ్వు దొరికే వరకు వాళ్ళ ప్రాణాలకి ఎటువంటి అపాయం ఉండదు. ఊర్మిళ చాలా తెలివి కలది. ఇందాక నువ్వు అన్నావు కదా, దేవకి సుబ్బరాజులు ఫోన్ చేశారని. బహుశా ఈవిడే చేయించుంటుంది. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకుండా మంచి పని చేసావు. ముందు బైక్ ఎక్కి వెళ్దాం. నువ్వు బ్రతకాలనుకుంటే ఊర్మిళ నీకేం చెప్పిందో చెప్పరా. రేయ్, నిన్ను- ఆ, రేయ్, వదులు. ఆ, వదులు. వదలరా.